నమస్తే అండి. ఒకసారి ఈ డిజైన్కి సంబంధించింది అనమాట. ఈ డిజైన్ ఎలాగ ఫ్లవర్స్ డిజైన్స్ అనమాట. ఇది మనం డ్రెస్సులకు ఇలా కాంబినేషన్ డ్రెస్సులు ఉంటాయి కదండి. ఎలాంటప్పుడు ఇలా డిజైన్స్ అక్కడక్కడ వేసుకొని రౌండ్లో ఒక డిజైన్స్ క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా అన్నీ చూపిస్తానండి. మన పెన్ అయినా పెన్సిల్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలి మనము. ఇది మనము ఇక్కడ నుంచి 10 టైమ్స్ ఒకసారి నేను ఆపోజిట్ కలర్ వేసాను. 10 టైమ్స్ మనము కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి తీసుకోవాలి. పక్క పక్కనేనండి, దూరం ఏంటి కాదు. లూజు తీసుకోండి, మళ్ళీ టైట్ తీసుకోకండి. ఇది ఒక డిజైన్ అండి, చాలా బాగుంటుందండి డిజైను. నాకు ఆల్రెడీ డ్రెస్లో ఉంటే నేను ఒక్కసారి ట్రై చేద్దాం. ఆల్రెడీ నేను రెడీమేడ్ డ్రెస్ అది నేను కొనుక్కొని తెచ్చుకుంది, నేను ఇటు వర్క్ వేసింది కాదు. అయినా సరే నేను అది చూసి చేద్దాంలే, ఒకసారి ట్రై చేద్దాంలే అనుకొని గెస్ చేసి మరీ వేస్తున్నానండి. ఇది వర్కౌట్ అయ్యింది. ఆల్రెడీ ఈ డిజైన్ వర్కౌట్ అయ్యింది. మళ్ళీ ఇది కూడా వేస్తాను, మీకు చూపించాలని ఒక ఇదేనండి. ఈ డ్రెస్సెస్ మీద పైన చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ప్లెయిన్ డ్రెస్ తెచ్చుకొని వర్క్ చేసుకోండి. అది కాటన్ థ్రెడ్ అయినా సిల్క్ థ్రెడ్ అయినా అది మీ ఇష్టం అనమాట. కాటన్ థ్రెడ్ అయితే బాగుంటుందండి. సిల్క్ థ్రెడ్లో కొంచెం కలర్స్ షేడ్ అవుతున్నాయి కాబట్టి కాటన్ థ్రెడ్ తెచ్చుకొని చక్కగా మీరు వేసుకోండి. నేను ఇది 10 టైమ్స్ అయినా మనం ఎక్కువ పెద్దది కావాలని పెద్ద వేసుకోవచ్చు. 10 టైమ్స్ నేను రోల్ చేశాను పెన్సిల్కి. ఓకేనండి. ఈ రోల్ చేసి కిందకి దించేసి ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి మనం, అది ఊడిపోకంట. ఓకేనండి. మళ్ళీ కలర్స్లో నేను డబల్ కలర్స్ చూపించాను కానీ డబల్ కలర్స్ వేస్తానండి. అది 10 టైమ్స్ మనం రోల్ చేసాము, ఇది 5 టైమ్స్ రోల్ చేయాలి. చేసి మనము ఫ్లవర్ అండి అలాగే వేయాలో చూపిస్తానండి. చూసారండి, కదండి. ఇది అనమాట ఇలాగ తీసుకోవాలి, మెల్లిగా చిన్నగా తీసుకోవాలి. మళ్ళీ కింద నుంచి నీడిల్స్కి పైకి ఎత్తి నీడిల్స్కి కింద నుంచి మళ్ళీ తీసుకోవాలండి. పైనుంచి ఇలాగా చేసేయాలి. ఇదొక ఫ్లవర్ టీచ్ అయింది. థ్యాంక్ యూ అండి. లాగిపెట్టి కింద ముడి వేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.